ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయకమానెను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. కాబట్టి దేవుడు మనకు అసలు ఏం చెప్పాడు, ఏ పని చేయాలి, మనల్ని దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్త ప్రకారము మనల్ని ఈ యొక్క లోకానికి పంపించడం జరిగింది. అయితే ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి మాటలను వింటున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చేయమని మనల్ని పంపించి ఉన్నాడు ఈ లోకానికి అంటే, యోనా గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకున్నటువంటి భాగాన్ని చూస్తే, తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్నటువంటి క్రియలను చూసి దేవుడు పశ్చాత్తాపుడై వారికి చేయాలనుకుంటున్నటువంటి కీడును చేయక మానుకున్నాడంట. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏం చేశాడంటే, మీరు చేస్తున్నటువంటి చెడు క్రియలను మానుకొని చెడుతనాన్ని మానుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు అనేక మంది వారి ఇష్టానుసారంగా వారికి కావలసినటువంటి క్రియలను జరిగించుకుంటూ ఉన్నారు. వారికి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు, వారికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు, చెడు మార్గాన్ని విడిచిపెట్టండి అని చెప్పేసి. కాబట్టి దేవుని గురించి తెలిసి కూడా దేవుని మందిరానికి వస్తూ కూడా మళ్ళీ చెడు మార్గంలో నీవు కలిగి ఉన్నటువంటి ఆలోచనలను కానీ, చెడు తలంపులను కానీ, చెడు ఉద్దేశాలను కానీ నువ్వు మానుకోకుండా ఇంకా వాటినే ప్రేమిస్తూ లోకాశలతో జీవిస్తూ ఉన్నట్టయితే దేవుడు నిన్ను గురించి బాధపడతాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు చెడు మార్గాన్ని విడిచిపెట్టమంటూ ఉన్నాడు. కాబట్టి నినివే ప్రజలైతే బహు ఘోరంగా పాపం చేసినటువంటి వారుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంది. అయితే అలాంటి ప్రజలు ప్రవక్త మాట విని, దేవుని యొక్క వాక్కును వాళ్ళు విని, దేవుడు వారికి ఎంత శిక్ష విధించాలి అనుకున్నాడో అలాంటి సమయంలో వాళ్ళు ప్రవక్త మాట విని వారి చెడు నడతలన్నింటినీ కూడా వాళ్ళు విడిచిపెట్టేసి దేవునికి ఇష్టమైన రీతిగా వారు ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి వారు చేసినటువంటి ప్రార్థనలను ఆలకించినటువంటి దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఎప్పుడంటే, నినివే ప్రజలైతే వారి చెడుతనం మానుకున్నారు, వారి ఏ యొక్క అలవాట్లయితే కలిగి ఉన్నారు, ఎలాంటి జీవితం అయితే వారు కలిగి ఉన్నారు, ఆ జీవితాన్ని వాళ్ళు విడిచిపెట్టేసి వారి తప్పులను ఒప్పుకొని వారి పాపాలన్నిటిని ఒప్పుకొని దేవునికి వ్యతిరేకం చేసినటువంటి వాటన్నిటి విషయమై పశ్చాత్తాపంతో వారు చేసినటువంటి ప్రార్థన దేవుణ్ణి కదిలించి వేసింది, దేవుని హృదయాన్ని మార్చగలిగింది. కాబట్టి వారు తమ చెడు నడతను విడిచిపెట్టారు. కాబట్టి దేవుడు వారికి చేస్తాను అని చెప్పినటువంటి కీడు చేయక మానివేశాడు. కాబట్టి ప్రియులారా, మనుషులు అనేక విధాలుగా చెడు నడత నడుస్తూ ఉంటారు. అయితే దేవుడు చెప్పి ఉన్నాడు, చెడు నడత నుంచి మానుకోండి అని, చెడుతనాన్ని విడిచిపెట్టండి అని చెప్పేసి. అయితే ఈ చెడుతనముని నినివే ప్రజలు విడిచిపెట్టారు. కాబట్టి దేవుడు వారి ప్రార్థనను ఆలకించి వారికి కలగజేసేటువంటి కీడును చేయకుండా మానుకున్నట్టుగా మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు నీవు కూడా అనేకమైనటువంటి ఆ చెడు అలవాట్లకు బానిసై ఉన్నావేమో. దేవుడు చెప్తూ ఉన్నాడు, తమ చెడు నడతను విడిచిపెట్టండి అని చెప్పేసి. కాబట్టి మీరు ఈరోజు ఏ చెడు అలవాట్లయితే కలిగి ఉన్నారు వాటన్నిటి నుంచి కూడా విడిపించుకొని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క అలవాటు ఏదైనా సరే దేవుని సన్నిధికి వచ్చి నీ యొక్క చెడు నడతను నువ్వు విడిచినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క మాటను అందరూ వినాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభువా. ఎంతమంది అయితే
వారి యొక్క చెడు నడతను బట్టి ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండి, వారి వారి చెడు నడతల నుంచి విడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.